హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి ఇన్స్టా ట్రెండింగ్ వీడియో ఎడిటింగ్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాను. వీడియో అనేది చూస్తున్నారు కదా, ఈ వీడియో అనేది మంచి ఇన్స్టా ట్రెండింగ్లో ఉంది. మీరు ఫ్యామిలీ బ్రదర్గా అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్లో ఒక పర్సన్ లాగా అయినా ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో ఇప్పుడు అది ఎలా చేయాలని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి సపోర్ట్ అయినా చేయండి. ఫ్రెండ్స్, నేను మీకు రిక్వెస్ట్ చేసేది ఇది ఒకటే చిన్న రిక్వెస్ట్ మాత్రమే. ప్లీజ్ ఎండ్ వరకు చూసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ఇన్స్టా ట్రెండింగ్ వీడియో అనేది చూశారు కదా. మీ ఫొటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో అలర్ట్ మోషన్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. లేదా డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, ప్రోవర్స్ అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, మీకు ఎటువంటి వాటర్ మార్క్ రాదు. మీరు ప్లేస్టోర్లో నుండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు వాటర్ మార్క్ అనేది వస్తుంది. సో అది మీ చాయిస్. ఎక్కడిది కావాలంటే అక్కడిది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. ఒక్క నిమిషం, ఇది వర్టికల్ యాంగిల్లో కనిపించట్లేదు. ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది. రైట్ సైడ్ ఇలా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కొన్ని టెక్స్ట్ అనేది కనిపిస్తాయి, చూస్తున్నారు కదా. ఇట్లా ఇది మీకు నచ్చితే మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ ఏదో ఒక టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేసి అక్కడ మీకు నచ్చింది మీరు యాడ్ చేసుకోవచ్చు. బట్ ఈ టెక్స్ట్ ఉంటే మాత్రం మోర్ దెన్ బెటర్. సో అది మీ చాయిస్. రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన ఫాంట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాంట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్తాను. టెక్స్ట్ పై ఇట్లా క్లిక్ చేసి ఎడిట్ టెక్స్ట్ పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్ పై క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత 3 డాట్ పై ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అనేది ఇన్ని మాత్రమే ఆన్ చేసుకోండి. తర్వాత కింద ఇంపోర్ట్ ఫాంట్స్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత మీ ఫైల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫాంట్ ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా అనమాట. సెలెక్ట్ పై ఇట్లా క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఫాంట్ అనేది ఇంపోర్ట్ అయిపోతుంది. తర్వాత అక్కడ మీ ఫాంట్ ఎక్కడైతే ఉందో ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. తర్వాత రైట్ టిక్ పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్ మళ్ళీ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మీకు ఏంటంటే చెప్తాను, ఎండ్ వరకు కూడా సేమ్ ఒక ఫోటో రీప్లేస్ అనేది ఇచ్చున్నాను అనమాట. ఈ పిక్ అనేది మీరు దీన్నే రీప్లేస్ పెట్టుకోవాలి. సో ఎగ్జాంపుల్గా నేను ఏదో ఒక ఫోటో అనేది నేను రీప్లేస్ పెట్టి చూపిస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఫోటోపై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఇందులో మీరు ఎవరి ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా నేను వీడియోలో చూపించినట్టుదే అదే ఫోటోనే కాకుండా ఇంకా వేరే ఫోటో ఏదైనా పెట్టి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. ఓకే, ఈ ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకుంటున్నా. సో చూశారు కదా, ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ అనేది అయిపోయింది. ఇట్లా ఉంటుందన్నమాట. సో మీరు ఒక ఫోటో అయినా పెట్టుకోవచ్చు, లేదా మల్టిపుల్ ఫొటోస్ అయినా పెట్టుకోవచ్చు. అది మీ చాయిస్. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి మీ ఫోటో అనేది రీప్లేస్ పెట్టుకోండి. ఓకే, ఇంకో ఫోటో అనేది ఇట్లా చూశారు కదా, ఫోటో అనేది ఇట్లా రీప్లేస్ పెట్టుకోండి. ఇన్కేస్ ఇక్కడ ఇంకో మాట నేను మీకు చెప్పాలి ఏంటంటే, ఫోటో కానీ మీకు ఫేస్ కానీ లేదా ఏదైనా కవర్ అవ్వడం ప్రాబ్లం అయితే ఫోటోపై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఇట్లా 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ చేసుకుని కరెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి, సెట్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ అవుతుంది కనుక నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను, ఎందుకంటే ఇది చిన్న వీడియో మాత్రమే. సో మిగతా ఫొటోస్ కూడా సేమ్ ఇలానే రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత ఎఫెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇందులోనే నేను ప్రొవైడ్ చేశాను. సో మీరు ఓన్లీ ఫోటో రీప్లేస్ పెట్టుకుంటే సరిపోతుంది, మీకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కింద ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.